తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? ఎండమూరు బాబురావు. బాబురావు గారు. ఎంత ఉండదండి మీ వయసు? 75. 75 ఏళ్ళు. పిఠాపురం అండి మీది? పిఠాపురం. ఏంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా మీ నియోజకవర్గం పైన దృష్టి సాధించాయి. హాట్ టాపిక్గా మారిపోయింది పిఠాపురం నియోజకవర్గం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని చెప్పగానే ఎలా ఉండబోతుంది? దీనికి అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ గెలుపు ఫిక్స్ అయిపోయింది, ఇంకా మెజార్టీ లెక్క పెట్టుకోవాలంటున్నారు. సినీ స్పీడ్ గురించి పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతున్నారు. ఓటింగ్ వచ్చేటికి డౌన్ అయిపోద్ది. అది నాకు తెలిసింది. చాలామంది ఏమంటారంటే 2 దుక్కులు వాడిపోతుంది. పిఠాపురం ఇక్కడ ఉండి ఏం చేయగలడు? రాష్ట్రం అంతా వైఎస్ఆర్ వస్తుంది, అక్కడ ఏం చేయగలడు? ఏంటి ఇక్కడ మరి వంగా గీతను ఇక్కడ పెట్టడం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేని దొరబాబుని తీసేసి వంగా గీతను ఇక్కడ ఎందుకు నించుని పెట్టారు? ఎందుకంటే ఈయన మీద పోటీ గీత గారు అది. అయినా అప్పుడు కూడా దొరబాబు చాలా మెత్తనండి, మనిషి చాలా మంచిడు, కానీ చాలా మెత్తన. ఈ గీత గారు అలా కాదండి, చాలా సిన్సియర్టీ. అది చేయాలని చేసేద్దాం. ఏం చేస్తారా? ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేదంట కదా గీత గారు? ఎంతో సాయం చేసిందండి. ఈ గుడి ఆవిడే కట్టించింది. పిఠాపురం 5 గుళ్ళు కట్టిందండి. 5 గుళ్ళు కూడా ఆవిడ పేరు ఇవ్వాలి కూడా. చాలా మంచి పనులు చేసింది. అంటే యువత ఎక్కువ ఉంటారు కదా, యువత అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉంటారని చెప్తాను. ఇక మోదీని ఏమన్నా చిరీశ్వరుడి గురించి పవన్ చిరంజీవి కొన్న మోదీ ఏమీ లేదు. వారం రోజులు ఇచ్చాడు, 2 రోజులు తిరిగాడు, 4 రోజులు మంచం. ఇంకే మనిషిలో సిన్సియర్ లేదండి. అదే టైపు. అంటే గీత గారు తిరుగుతుంటారా? సామాన్యుల కష్టాలు వింటారా? చెప్తాండి. వాటి తిరుగుతుంది. వాడికి బెనిఫిట్ ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ దగ్గర చేసిన మోదీ ఎక్కువ అయిపోయినా ఓటింగ్ ఇక్కడికి వచ్చినాక డౌన్ అయిపోతుంది. చూడండి, అదే. ఆల్రెడీ మరి ఇక్కడే ఇల్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్, ఇక్కడే ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ నుండి ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేశారు మొన్న. ఎంతో మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఇక్కడ డౌన్ అయిపోయారు. ఇక చూడండి, ఆ బోర్డు డాక్టర్ గారు ఎన్నో లక్షలు కట్టి పెట్టాడు పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తుందని. డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో దానికి సపోర్ట్ అయిపోయి ఆయన పెద్ద డాక్టర్ చెప్తున్నాడు. అలాగే చాలా మంది డౌన్ అయిపోయారండి. ఇప్పుడు కుర్రాడు ప్రెసిడెంట్ దగ్గర ఈ కుర్రాడు కనుక ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ మొగ్గు అన్నాడు. అదండి. ఇప్పుడు నెగ్గాడు. మనకు పని చేసుకోడు కావాలి, కానీ ఎవడైనా ఒకటే పని చేసుకోడు కావాలండి. ఎలా ఉండబోతుంది ఇక్కడ మరి? పిఠాపురం ఓటరే కదా మీరు, మరి ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ? మాకైతే వంగా గీతమ్మ గారు రావాలండి. ఎందుకు వంగా గీతమ్మ గారు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్ల బాగా చేశారండి. చాలా బాగా చేశారు. మా ఊరు అయితే బాగా చేశారు. 2 స్థలాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు కుర్రోళ్ళకి అమ్మఒడి వేశారు. స్కూల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెందారు. దానివల్ల మా కుర్రోళ్ళు కూడా చాలా బాగా చదువుతున్నారు. ఏదన్నా మంచి స్కూల్ మంచి డెవలప్మెంట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే కావాలనేసి మేము అమ్మ కోరుకుంటాం. అంటే మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ పైన? పక్కా గెలుస్తారండి. అతను పెద్ద హీరో కదా ఆయన. గీతమ్మ గారు అంటే ఇప్పుడు గొల్పల్లో అభివృద్ధి చేశారు, కాకినాడలో అభివృద్ధి చేశారు, పిఠాపురం కూడా అభివృద్ధి చేశారు. ఇంకా మా ఏరియా అంతా గీతమ్మ గారు వేస్తారు. గీతమ్మ గారికి మీ ఏరియాలో మద్దతు ఉందా? గీతమ్మ గారికి బాగుందండి. ఎట్లా ఉంటారు గీతమ్మ గారు? పర్ఫెక్ట్ సూపర్ అండి. ఇంకా చూడక్కర్లేదండి. గీత గారు వస్తారంటారు. గీత గారు వస్తాను. గీత గారు నమ్మకం.